శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో పూజకి పూలు లేనప్పుడు ఏమి చెయ్యాలి ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. పూజకు పూలు లేనప్పుడు చాలామంది పూలను విడివిడిగా చేసి అక్షంతల్లో కలిపి పూజ చేస్తూ ఉంటారు. కానీ అలా పూలను చించి అక్షంతల్లో కలపకూడదు. అలా చేస్తే భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి అని పండితులు చెబుతున్నారు. ఇంట్లో 1-2 పూలు ఉన్నప్పుడు ఆ పూలు దేవుని చిత్రపటానికి సమర్పించి పూజలో నామాలు చదువుతున్నప్పుడు అక్షంతలు సమర్పించవచ్చు. పూలు లేనప్పుడు అక్షంతలో పూజ చేసినా మంచి ఫలితము దక్కుతుందని పండితులు చెబుతున్నారు. ఈ వీడియోలో పూజకు పూలు లేనప్పుడు ఏం చేయాలని చూసాం కదండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.